హలో ఎవరైనా వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. సో ఈరోజు అయితే ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో అనమాట. సో ప్లీజ్ డూ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ని. ఈరోజు అయితే నా డైలీ బ్లాగ్ చేయబోతున్నాను అనమాట. సో ఈరోజు మార్నింగ్ లేచి ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయి టెంపుల్ వెళ్ళిపోయాను అనమాట. ఈరోజు టెంపుల్ అయితే చాలా క్రౌడ్ ఉండే అనమాట. సో దర్శనం అయితే మంచిగా జరిగింది. ఇంకా దాని తర్వాత అయితే ఇంటికి వెళ్ళేసి కొద్దిసేపు టీవీ చూసాను. ఇంకా దాని తర్వాత నేనైతే బ్రేక్ఫాస్ట్కి ఓవర్ నైట్ ఓట్స్ అయితే చేసుకొని అయితే తిన్నాను అనమాట. నైటే నానబెట్టుకున్నాను. సో ఇంకా మార్నింగ్ తినేయడమే. ఇంకా దాని తర్వాత నేనైతే కాలేజ్ వెళ్ళడానికి అయితే ఇంకా రెడీ అయిపోయాను. ఒకసారి అట్లా లుక్ ఇచ్చేసుకున్నాను. సో ఎలా ఉన్నాను ఏంటి అని. ఇంకా దాని తర్వాత అయితే ఇంకా బయలుదేరిపోయాను అనమాట ఇంకా కాలేజ్కి. సో ఇంకా కాలేజ్కి వెళ్ళేటప్పుడు అయితే ఇంకా నాకైతే కాల్ వచ్చింది. సో ఇంకా మా ఇంటి దగ్గర దిగంగానే ఇంకా నేనైతే బైక్ తీసేసుకొని అయితే ఇంకా బయలుదేరిపోయాను. ఇంకా వెళ్ళేటప్పుడు అయితే నాకైతే కాల్ వచ్చింది, మా డాడీ చేశారు. సో కొన్ని సామాన్ కావాల్సి ఉంటే సో దానికోసం అని ఫోన్ చేశాడు. సరే అని నేనైతే నాకు చెప్పిన సామాన్లు అయితే ఇంకా అల్లం వెల్లిపాయ పేస్ట్ కావాలి అన్నారు. సో ఇంకా దానికోసం అయితే అది ఇచ్చేసి ఇంకా నేనైతే కాలేజ్కి మళ్ళీ రిటర్న్ అయిపోయాను అనమాట. ఇంకా దాని తర్వాత ఇక నేనైతే కాలేజ్కి వెళ్ళంగానే కొన్ని అరేంజ్మెంట్స్ అయితే జరుగుతున్నాయి. సో అరేంజ్మెంట్స్ దేనికోసం అంటే సో ఇండిపెండెన్స్ డే వస్తుంది కదా. సో దానికోసం అయితే ముందుగా కొంచెం అయితే ప్రిపేర్ చేస్తున్నారు. సో నేను అనుకున్నాను అలా. సో ఇండిపెండెన్స్ డే రోజు ఇట్లా ర్యాలీ చేపిస్తారని. సో ఇండిపెండెన్స్ డే అయితే ర్యాలీ చేపించలేదు. అండ్ ఆ రోజే 500 మీటర్స్ లెంత్ అయిన ఫ్లాగ్ని మొత్తం మా ఊర్లో అయితే తిప్పించారనమాట. ఇంకా దాని తర్వాత అయితే కాలేజ్ లోపలికి అయితే వెళ్ళిపోయాను. ఇంకా వెళ్ళంగానే క్లాస్ రూమ్కి అయితే వెళ్ళిపోయాను. సో ఇంకా మమ్మల్ని అయితే పిలవలేదు. సో మిగతా స్కూల్స్ వాళ్ళని అయితే పిలిపించి అయితే ర్యాలీ చేయించారనమాట. ఇంకా మాకైతే యాజ్ యూజువల్ అయితే క్లాసెస్ అయితే జరిగాయి అనమాట. ఇంకా మ్యాథ్స్ క్లాస్ జరిగింది ఈరోజు. ఇంకా మ్యాథ్స్ క్లాస్ వినేసి క్లర్క్ ఏదో అలా అయితే కంప్లీట్ చేసింది. క్లాసెస్ అయితే అయిపోయాయి. ఇంకా క్లాసెస్ విన్న తర్వాత సో నాకైతే కొంచెం వర్క్ ఉంటే సో బ్రేక్ టైం వచ్చిందనమాట. సో ఇంకా నేను బ్రేక్ టైంలో అలా బయట తిరిగేసి నాకైతే నా షార్ట్ మెమో కావాల్సి ఉండే. సో షార్ట్ మెమో ఉంటే నేనైతే స్కాలర్షిప్కి అయితే అప్లై చేసుకోవచ్చని సో స్కాలర్షిప్ మన మెమో కోసం అయితే నేనైతే వెళ్ళాను. సో ఇంకా మెమోస్ ఇంకా రాలేదని చెప్పారు. సో అట్లానే ఇంకా లైట్ తీసేసుకొని ఇక స్టూడెంట్స్ అందరిని అయితే కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్ అందరినీ ఇంకా వర్చువల్ హాల్కి అయితే తీసుకువెళ్ళారు. సో ఇంకా నేను నా ఫ్రెండ్స్ అయితే మంచిగా మాట్లాడుకుంటూ టైంపాస్ అయితే చేసాము వర్చువల్ హాల్లో అందరు వచ్చే వరకు. సో ఇంకా అందరు వచ్చాక సో ఇంకా మీటింగ్ అయితే స్టార్ట్ చేశారనమాట. సో మీటింగ్ ఎన్నింటికి స్టార్ట్ చేశారో చెప్తాను నేను. 12:30 అలా స్టార్ట్ చేశారు. సో ఇంకా 12:30 అలా స్టార్ట్ చేశారు. టీచర్స్ స్టాఫ్స్ అందరు మాట్లాడేసి సో దేని గురించి అంటే మై భారత్ అనే ప్రోగ్రామ్ తీసుకున్నారు. సో ఇంకా దాని గురించి ప్రిన్సిపల్ సార్, స్టాఫ్, వైస్ ప్రిన్సిపల్ సార్ వీళ్ళందరూ మాట్లాడేసరికి టైం అయిపోయింది అనమాట. ఇంకా దాని తర్వాత మాకైతే ఎస్ఏ కాంపిటీషన్ ఇట్లా ఉంటుంది అనౌన్స్ చేశారనమాట. ఈరోజు ఈ మార్నింగ్ చెప్పారు. ఇంకా మీటింగ్ అయితే 1:30కి అయిపోయింది అనమాట. ఇంకా 1:30 అయిపోయింది కదా అనేసి ఇంకా లంచ్ టైం కూడా అయిపోయింది. 1కే ఉంటుంది మాకు లంచ్ బ్రేక్. ఇంకా దాని తర్వాత మాకైతే ఇంకా మీటింగ్ అయిపోయంగానే మిడ్ డే మీల్స్ ఉంటాయని మీకు తెలుసు, నేను లాస్ట్ వీడియోలో చెప్పాను అనమాట. సో మిడ్ డే మీల్స్ తినేసి ఇంకా మా ఫ్రెండ్ గారికి కొన్ని నోట్స్ కావాల్సి ఉంటే ఫోటో తీసుకున్నారు. ఇంకా నాకైతే కాలేజ్లో కొంచెం టైం దొరికింది కదా అనేసి ఇంకా నేనైతే నా రికార్డ్స్, అసైన్మెంట్స్ అన్నీ రాసేసుకున్నాను. సో టైం దొరికినప్పుడు అయితే నేనైతే రాసేసుకుంటాను మంచిగా. సో ఇంకా దాని తర్వాత నేను చెప్పాను కదా ఇంకా మార్నింగ్ మాకైతే ఇట్లా ఎస్ఏ ఎగ్జామ్ పెడుతున్నారని. సో ఇంకా దానికైతే అటెండ్ చేయడానికైతే వెళ్ళిపోయాను అనమాట నేను. టాపిక్ వచ్చేసి అవేర్నెస్ ఆన్ సోషల్ మీడియా ఇంపాక్ట్ అనే టాపిక్ అయితే ఇచ్చారనమాట. సో దాని గురించి అయితే రాసేసి ఇంకా నేనైతే బయటకు వచ్చాను. ఇంకా నేను నా ఫ్రెండ్ అలా టైం పాస్ చేస్తూ ముచ్చట పెట్టుకుంటూ అయితే ఇంకా నేనైతే ఇంటికి వెళ్ళిపోయాను. సో ఇంటికి వెళ్ళగానే కొంచెంసేపు అయితే టీవీ చూసేసి సాంగ్స్ విని ఇంకా దాని తర్వాత నాకు ఈరోజు బ్లాక్ కాఫీ తాగాలి అనిపించి ఇంకా బ్లాక్ కాఫీ ప్రిపేర్ చేసుకొని అయితే ఇంకా తాగేసాను అనమాట. సో కొన్ని సింపుల్ ప్రాసెస్ ఏం లేదు. ఒక షుగర్ ఏం వాడకుండా నార్మల్గా హనీతో చేసుకున్నాను నేను. హాట్ వాటర్ అండ్ బ్రూ పౌడర్, హాట్ వాటర్లో ఇంకా బ్రూ పౌడర్ వేసేసి మంచిగా దాన్ని మరగబెట్టి తాగేయడమే. ఇంకా నేనైతే తాగేసి సో చేదుగా ఉంటుంది. సో దాన్ని అయితే ఇంకా అలవాటు అయిపోయింది నాకు. ఇంకా తినేసి ఇంకా నైట్ డిన్నర్కి అయితే ఒక 2 చపాతీస్ టమాటో కర్రీ విత్ ఎగ్ తిన్నాను. ఇంకా దాని తర్వాత
ఇంట్లో కూర్చున్నానో లేదో ఖతం వర్షం పడుతుంది. సో, ఒకటేసారిగా ఆడుపుద్దు వాన స్టార్ట్ అయింది. చినుకులు కూడా పడ్డాయి. ఇంకా మా టెర్రస్ మీద ఉన్న బట్టలన్నీ తీసుకొచ్చేసాను ఇంకా. ఒక 5 మినిట్స్ ఏమో పడింది అంతే ఫ్రెండ్స్ వర్షం. ఇంకా దాని తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయింది. సో, బట్టలు ఎండలేదు, ఏం ఎండలేదు అంతా. ఇంకా దాని తర్వాత అయితే ఈవినింగ్ అయితే ఇంకా నైట్ అయితే నేనైతే షాప్కి వెళ్ళిపోయాను. ఇంకా షాప్కి వెళ్ళిన తర్వాత షాప్లో ఉన్న వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని అయితే నేనైతే ఇంటికి వచ్చేసి ఇంట్లోకి వచ్చేసరికి ఆల్మోస్ట్ 11 అలా అయింది. ఇంకా నేనైతే బెడ్ ఇట్లా మంచిగా నీట్గా సదురుకొని అయితే ఇంకా పడుకుంటాను. అండ్ ఇంకా పడుకుందాం అనుకున్నా కానీ నాకైతే నిద్ర రాలేదు. సో, అట్లా కొద్దిసేపు అయితే ఇంకా టైం పే చేసి ఫోన్ అయితే వాడాను. ఇంకా దాని తర్వాత అయితే నిద్రపోయాను. ఇంకా నిద్రపోయే టైంకి మా మమ్మ వచ్చి అయితే నాకైతే గోరింటాకు పెట్టిందనమాట. సో, ఇంకా గోరింటాకు పెట్టుకున్న తర్వాత అయితే ఇంకా నేనైతే నిద్రపోయాను. సో, నైట్ అంతా అది అట్లనే ఉండే అన్నమాట. సో, గోరింటాకు. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.